మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను. ఫ్లాష్ బ్యాక్. నిన్న ఫ్రైడే అయినా కూడా చక్కగా లిమిటెడ్ గా తిని జిమ్ కి వెళ్ళొచ్చి అలా కూర్చుని టీవీ చూస్తుంటే వాట్సాప్ లో ఎక్కడున్నావని మా దరిద్రుడు మెసేజ్ చేశాడు. ఖతం. తప్పించుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కొత్త కార్ వేసుకుని ఈ డ్రైవర్ గాడు వచ్చి పిక్ చేసుకున్నాడు. మ్యాటర్ ఏంటి అంటే క్లీన్ షేవ్ చేసుకుని పత్తి గింజలాగా రెడీ అయిన ఈ దరిద్రుడి బర్త్డే ఈ రోజు. రెడ్ వైన్ ని కూడా వాటర్ లాగా తాగుతూ మూటలు మోసే వాటిలాగా ఉన్న ఈ దరిద్రుడి బర్త్డేనేమో నిన్న. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసినా కూడా వాట్సాప్ లో రీల్స్ పంపించే ఈ దరిద్రుడి బర్త్డేనేమో మొన్న. ఈ ముగ్గురు దరిద్రులు వరుసగా పుట్టారు. దరిద్రుడి దొడ్డికి వెళ్తే సముద్రం ఇంకిపోయిందని వీళ్ళని చూసి అనుంటారు. Many great people to all my salute ra. ఒకే ఒక్కటి తాగుతానని స్టార్ట్ చేసి ఒకటి కూడా వదలకుండా ఫినిష్ చేయాల్సి వచ్చింది. End of flashback. సరే అయిందేదో అయింది. ఈ రోజైనా ఫాస్టింగ్ చేసి మళ్ళీ నా 86 kgs కి నేను రీచ్ అవుదామని అనుకున్నాను. ఆకలి ఫుల్ గా వేయడం వల్ల లంచ్ కి లైట్ గా తిందామని పప్పు చేయమన్నాను. తీరా వెళ్లి చూస్తే 1/2 లీటర్ ఆయిల్ తో తాలింపు వేస్తుంది. శత్రువులు ఎక్కడో ఉండర్రా. నీకు హెల్తీగా తినాలనిపిస్తే నాకు టేస్టీగా తినాలనిపిస్తుంది, తింటే తిను లేదా మింగే అని స్మూత్ గా చెప్పింది. కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటే ఈ బాధలన్నీ తప్పవు, పడాల్సిందే. ఈవినింగ్ ఒక బీట్రూట్ జ్యూస్ తాగేసి అటు నుండి అటే బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళిపోయాను. రేపు కలుద్దాం. ఈ రోజుకి అంతే.